మే 17వ తేదీ శుక్రవారం 2024 సంవత్సరం. క్రోధనామ సంవత్సరం, వైశాఖ మాసము, ఉత్తరాయణము, వసంత ఋతువు, శుక్లపక్ష నవమి మరియు దశమి తిథులు, పూర్వ ఫల్గుని నక్షత్రము, తదుపరి ఉత్తర నక్షత్రము. ఠాగూర్ గ్రంథాలయంలో విద్యార్థులకు వేసవి శిక్షణా శిబిరంలో వివిధ అంశాలపై నిపుణులతో శిక్షణ ఇస్తున్నారు. కీర్తిశేషులు పుట్టి వెంకటేశ్వరరావు గారి 14వ వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకార్థము వారి కుమార్తె పుట్టి నాగలక్ష్మి గారు ఠాగూర్ గ్రంథాలయంకు 4 సీసీ కెమెరాలు బహుకరించినారు. ఈ కార్యక్రమానికి శ్రీ గుత్తికొండ సుబ్బారావు గారు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా డాక్టర్ జీవి పూర్ణచంద్ గారు, బాల త్రిపుర సుందరి గారు, సత్యనారాయణ గారు, అరుణ్ గారు, శ్రీమతి పుట్టి నాగలక్ష్మి గారు, గ్రంథాలయ అధికారిని కె రమాదేవి గారు తదితరులు పాల్గొన్నారు. గ్రంథాలయంలో వివిధ అంశాలలో శిక్షణ పొందుతున్న విద్యార్థుల ప్రతిభని గమనించి వారిని ప్రోత్సహించారు. గ్రంథాలయ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న రమాదేవి గారి సేవలను కొనియాడారు. భవిష్యత్తులో ఈ గ్రంథాలయం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. పుట్టి వెంకటేశ్వరరావు సామాజిక సేవా సంస్థ గుడివాడ వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. వారి సేవలను కొనియాడారు. అధ్యక్షత వహించాల్సిందిగా కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు గుత్తికొండ సుబ్బారావు గారిని వేదిక మీద సాధారణంగా స్వాగతిస్తున్నాం. నెక్స్ట్ పుట్టి నాగలక్ష్మి గారు ఈ సమాజంగా తయారు చేసినటువంటి చక్కని ఆర్టికల్స్ని అతిథులకి అందజేస్తున్నటువంటి పిల్లలకి వాళ్ళ ప్రాసెస్ అందజేస్తున్నాం. చక్కని ఐటమ్ తయారు చేసి అతిథులకు అందజేస్తున్నారు. ఈ కార్యక్రమానికి మనం ఎవరినైతే స్మరించుకోవాలో వారి శ్రీ పుట్టి వెంకటేశ్వరరావు గారికి ముందుగా కుల మాలతో సత్కరిద్దాం అనే ఫోటోని తర్వాత చిన్న కార్యక్రమం చేసుకుందాం. ఇది గుడివాడలో చాలా కాలం క్రితమే స్థాపించబడింది. వారి తండ్రి గారి జ్ఞాపకార్థం విస్తృతంగా అనేక కార్యక్రమాలు చేస్తూ వచ్చారు పుట్టి నాగలక్ష్మి గారు. ఈ రోజున విజయవాడలో ఈ కార్యక్రమం జరగడం అనేది ఉదాహరణ. నాగలక్ష్మి గారిని ఆ సంస్థ ఆశయాల గురించి క్లుప్తంగా 2 మాటలు చెప్పవలసిందిగా కోరుతున్నాను. మా నాన్నగారి పేరుతో నేను ఏర్పాటు చేసినటువంటి చిన్ని కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు శ్రీ గుత్తికొండ సుబ్బారావు గారికి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జీవి పూర్ణచంద్ గారికి, మరి ఆంధ్ర ఆర్ట్స్ అసోసియేషన్ సెక్రటరీ ప్రెసిడెంట్ అన్ని ఆయన శ్రీ గొడ నారాయణరావు గారికి, బాల సాహిత్యవేత్త గంభీరపాటి బాలకృష్ణ గారికి, ఈ గ్రంథాలయాధికారిని రమాదేవి గారికి, ఇంకా ఎదురుగా ఉన్న పెద్దలకు అందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. పిల్లలందరికీ నా ఆశీస్సులు అందజేస్తున్నాను. పిల్లలు చక్కగా వారు తయారు చేసినటువంటి చిన్ని పూలగుత్తులతో గెస్టులని అలరించడం బాగుంది. వారికి ధన్యవాదాలు. ఈ సంస్థని శ్రీ పుట్టి వెంకటేశ్వరరావు సామాజిక సేవా సమితి పేరుతో గుడివాడలో 2017 మే నెలలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మా నాన్నగారి 11వ వర్ధంతి సందర్భంగా ఆయన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్గా గుడివాడ చుట్టుప్రక్కల కార్యక్రమాలు ఆయన ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. వారికి చదువు అంటే చాలా ఇష్టం. అందుకే మమ్మల్ని అందరినీ చదివించి పెద్దవాళ్ళని చేశారు.
మా పిల్లలకు కూడా చదువు కూడా మంచి పునాది వేశారు ఆయన. ఆయన జ్ఞాపకాలతో కొన్ని సామాజిక కార్యక్రమాలు చేయడం కోసం ఈ సంస్థని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 1920 3 సంవత్సరాల్లో గుడివాడలో మున్సిపల్ పాఠశాలకు చెందినటువంటి విద్యార్థులు అత్యధిక ఇక్కడ పనిచేస్తున్నాము. అలాగే బాల సాహిత్యవేత్త నేను 2021 జరిగింది. 2022లో నిజామాబాద్లో ఉన్నటువంటి ఇక కార్యక్రమాలకు వచ్చినట్లయితే మేము మా ఆర్థిక చిన్న కార్యక్రమాలు ఇక మేము తర్వాత 2018 ఈ మా సేవా సంస్థ తరఫున కొన్ని పురస్కారాలని మా స్థాయిలోనే ఇచ్చి గౌరవించుకున్నాము. ఇక్కడ అందరికీ నా నమస్కారం. ఇప్పుడే మనం చెప్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. క్లుప్తంగా ఈ సంస్థ చేస్తున్న కార్యక్రమాలన్నింటి కూడాను వినిపిస్తుందా మీకు? నాగలక్ష్మి గారు చెప్పారు. నేను కూడా అనేక కార్యక్రమాల్లో ఆ సమితి కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం. ఈ రోజున ఈ లైబ్రరీకి చాలా ముఖ్యమైన పరికరం సీసీ కెమెరా. ఎక్కడైనా ఇప్పుడు నలుగురు వచ్చే పోయే చోట సీసీ కెమెరాలు ఉండాలని ఎప్పటి నుంచో ప్రభుత్వం ప్రజాహిత సంస్థలు కోరుతున్నాయి. అటువంటి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్న పుట్టి వెంకటేశ్వరరావు స్మారక సేవా సంస్థ అధినేత పుట్టి నాగలక్ష్మి గారిని నేను అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని జరిపించవలసిందిగా కోరుతున్నాను. వారికి ఈ గ్రంథాలయ పాలనాధికారి శ్రీమతి రమాదేవి గారికి ఈ మొత్తాన్ని అందిస్తే తదుపరి అభినందనలతో కార్యక్రమం ముగుస్తుంది. పెట్టి త్వరలో ఆ మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి ఈసారి మేము వచ్చేసరికి మేము కూడా సీసీ కెమెరాతో కనిపిస్తాం. ఈనాటి మరో అతిథి కోటేశ్వర గారిని సంక్షిప్తంగా నాకు చెప్తున్నాను. అటు ఇటు 2 వైపులా నారాయణరావు గారు అనేక ప్రజాహిత కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తి. ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ పక్షాన అనేక వందల కార్యక్రమాలు నిర్వహించిన వ్యక్తి. అది కాకుండా మరి వారి మామగారి పేరుతో చాలా అద్భుతమైన సాహిత్య కార్యక్రమాలు చేస్తున్నారు. శ్రీ నారాయణరావు గారిని వారి అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతున్నారు. నేను ప్రస్తుతం ఇప్పుడు కామ్రేడ్ బిఆర్టీ సాంస్కృతిక సమితి బాధ్యులుగా ఉన్నాను. ఆంధ్ర అకాడమీ నుంచి నేను పట్టుకున్నాను బాధ్యత నుంచి. నేను కేవలం జీవితం సభ్యులు మాత్రమే అది మీ దృష్టి తీసుకొస్తున్నాను. ఇక ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నాగలక్ష్మి గారు ఫోన్ చేసి ఎక్కడ చేస్తున్నాము అంటే నాకు చాలా సంతోషం. ఈ రోజున తన తండ్రి గారి ఆ స్ఫూర్తితో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ లైబ్రరీకి
ఈ సీసీ కెమెరా కట్టడం అనేది అది చాలా సంతోషించే విషయం. ఈ సీసీ కెమెరాల ఏర్పాటుకు సంబంధించి ఆమె నగదు రూపంలో సహాయం అందించారు. వేళ ఈ సీసీ కెమెరాలు దీనికి పెట్టే విషయం కొంచెం అదనంగా ఏదైనా పడినప్పటికీ కూడా అది వారితో నేను అసోసియేట్ అవుతున్నానని నాకు చాలా సంతోషం కలిగే విషయం. కాబట్టి ఆ కాంగ్రెస్ గారికి సాంస్కృతిక సంఘ తరఫున నేను హృదయపూర్వకంగా ఏర్పాటు చేస్తానని ఈ సందర్భంగా నా మాటగా తెలియజేస్తున్నాను. ఆ తర్వాత ఈ లైబ్రరీ గురించి చాలా నిజాయితీగా నిష్కల్మషంగా కృషి చేసే వారిలో రమాదేవి గారు ప్రథములని చెప్పి నేను భావించాను. ఆమె ఈ వేదికకి ఎయిర్ కండిషనర్స్ కూడా కావాలి ప్రయత్నం జరిగింది. ఆ సందర్భంగా ఆమె నేను కలిసి రంగరాజు గారిని అప్రోచ్ అయ్యి ఆ సౌకర్యం కూడా ఏర్పాటు చేయాలని మేము నిర్ణయించుకుని అది కూడా తొందరలో జరుగుతున్న సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. నాగరెడ్డి గారు కృష్ణా జిల్లా రచయితల సంఘం ముఖ్య సభ్యురాలుగా అప్పటి నుంచి నాకు పరిచయం. ఆ రోజు నుంచి కూడా ఎంతో సరదాగా ఎంతో నిరాడంబరంగా ఎంతో సేవాభావంతో ఉన్న మనిషి అనేది నాకు పరిపూర్ణంగా అర్థమైంది. వారిని బట్టి వారి అమ్మాయి అన్నా కూడా నాకు చాలా అభిమానం. వాళ్ళంతా కూడా ఈ ఫిజికల్ ఛాలెంజ్ విభిన్న ప్రతిభావంతులాగా అనిపించారు. కూడా ఉన్న ఆ పాజిటివ్ యాటిట్యూడ్ని ఎలా నిలబెట్టుకున్నారో వాస్తవానికి పెద్ద పెద్దల పేరు చెప్పడం అవసరం. మహాత్మా గాంధీ అంటారు, ఇంకొకరు అంటారు, ఇంకొకరు అంటారు, పెద్ద పెద్ద వాళ్ళ పేరు చెప్పడం అవసరం. మన చుట్టూతానే మనకు ఎంతో స్ఫూర్తి కలిగించేవాడు ఉన్నారని నేను హృదయపూర్వకంగా నమ్ముతాను. అటువంటి స్ఫూర్తి కలిగించే వాళ్ళలో నాగలక్ష్మి గారి ఒకరని చెప్పి నేను హృదయపూర్వకంగా గుర్తిస్తాను. అటువంటి నాగలక్ష్మి గారు ఎన్నో కార్యక్రమాలు చక్కని సందేశం అందించారు. ఈ పిల్లల కోసం అనేక రచనలు చేస్తున్న బమిడిపట్టి బాలాసుబ్రహ్మణ్యం గారు వారి చిరు సందేశాన్ని సార్ దగ్గర రండి సార్. ఓకే సార్. పిల్లలందరికీ ఆశీస్సులు. మీరు చేసే మొక్కలు చాలా బాగున్నాయి. ఏదైనా తయారు చేయాలంటే మీ చేతిలోనే ఉంటుంది. మీరు పెద్దగా తెలుగు చేద్దాం ఉంటుంది కాదు, ఇప్పుడే చేసేస్తూ ఉంటారు. ఇప్పుడు మొదలు పెడితే పెద్దయ్యాక పెద్ద పెద్దలు చేస్తారు. నాగలక్ష్మి గారు వాళ్ళ తల్లిదండ్రులు అంటే వాళ్ళకి చాలా ప్రేమ, గౌరవం. వాళ్ళ నాన్నగారు పోయి చాలా సంవత్సరాలు అయింది, కానీ ఆయన మా పిల్లలందరినీ చాలా చక్కగా చదివించారు, పెద్దవాళ్ళు చేశారు. ఆవిడకి అప్పటి కృతజ్ఞత ఇప్పటికీ ఉంది. ఆవిడ ఎన్ని సంవత్సరాలైనా చూపించుకుంటున్నారు. మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రతి సంవత్సరం అందరం కూడా అటెండ్ అవుతున్నాము. ఎన్నో మంచి కార్యక్రమాలు మామూలుగా చేయడం కాదు, ఆయన పేరు మీద సంవత్సరానికి ఆయన పోయిన రోజు గుర్తు పెట్టుకొని అదే రోజు చేస్తున్నాను. అలాంటి పిల్లలు కూతులు కానీ కొడుకులు కానీ ఉన్న తల్లిదండ్రులు ధన్యులు అవుతారు. వాళ్ళ నాన్నగారు చాలా ధన్యత పొందారు. మనం కూడా అలాగే అమ్మ నాన్నల మీద కృతజ్ఞతగా, ప్రేమగా, గౌరవంగా చూసుకుంటూ వాళ్ళు ఉన్నా లేకపోయినా
ఆ గౌరవ ప్రపంచాన్ని మనం కాపాడుతూ వాళ్ళు మంచి రోజులు అనేది లోకానికి తెలియజేసేలా మనం కూడా మంచిగా ఉంటూ నడుచుకుంటాం. ధన్యవాదాలు. సందేశాల్లో చివరిగా శ్రీ పూర్ణచంద్ర గారు తమ సందేశాలు ఇస్తారు. ఆ తర్వాత రమాదేవి గారు ఈ గ్రంథాలయం తరఫున సత్యనారాయణ గారు ఒక ముక్క పిల్లలకి నమస్కారం. పిల్లలకు ఆశిస్తుంది. ఆలాహం మింగి శివుడు అందరికీ అమృతం రావడానికి సహాయపడ్డాడు. అలాగా ఎన్నో కష్టాలని తన గుండెల్లో నింపుకొని ప్రపంచానికి మాత్రం అంతా మంచి చేసేటువంటి నాగలక్ష్మి గారు వారికి మా నమోకాలు తెలియజేసుకుంటున్నాను. ఒక ఆదర్శమైనటువంటి మహిళగా, కవిగా, ఒక ఉపాధ్యాయునిగా, ఒక కూతురుగా, ఒక తల్లిగా అనేక పాత్రలని ఎంతో అద్భుతంగా పోషిస్తున్నటువంటి వారి జీవితంలో ఇంకా మంచి విజయాలు సాధించాలని కోరుకుంటూ విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. పూర్ణచంద్ర ఎవరు మాట్లాడలేదు కదా, మాలో మేమే మాట్లాడుకుంటున్నాం. ఇవాళ ఆ మేడం గారు, నాగలక్ష్మి గారు, మీ అందరూ చూస్తూ ఉండగా ఈ లైబ్రరీ కోసం 20,000 రూపాయలు ఇచ్చారు. దేనికి ఇచ్చారు? సీసీ కెమెరాలు కొనడానికి ఇచ్చారు. సీసీ కెమెరాల వల్ల లాభం ఏంటి? సీసీ కెమెరా అక్కడ ఉంటే ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారు, ఎవరు కూర్చొని నిద్రపోతున్నారు, ఎవరు చదువుకుంటున్నారు అన్నీ అక్కడ రికార్డ్ అవుతాయి కదా. ఇక్కడ జరుగుతున్నది ఎక్కడో కూర్చొని చూడటానికి సీసీ కెమెరాలు ఉపయోగపడతాయి. అందుకోసమని మీరు లైబ్రరీ కదా, ఇది చాలా విలువైనటువంటి పుస్తకాలు ఉన్నాయి. గోల్డ్ అంతా ఎక్కడ దొరకని పుస్తకాలు ఉన్నాయి మన లైబ్రరీలో. అవన్నీ భద్రంగా జాగ్రత్తగా ఉండాలి అంటే దాని మీద మనకు ఒక అజమాయిషీ ఉండాలి కదా. ఆ అజమాయిషీ ఇవ్వడం కోసం ఈ సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. దానికి దానికి అయ్యేటువంటి ఖర్చు ఆవిడ ఇచ్చారు. ఇవాళే ఎందుకు ఇచ్చారు అంటే వాళ్ళ నాన్నగారి పుట్టినరోజు ఇవాళ. అందుకని ఈ రోజున వాళ్ళ నాన్నగారి పేరుతో ఈ డొనేషన్ ఇచ్చారు. ఈ రోజుకి ఇంతేనా అంటే కాదు, ఈ రోజుకి చాలా ప్రత్యేకత ఉంది. ఏం ప్రత్యేకత ఉందో నీకు చెప్తా. ఇవాళ వరల్డ్ టెలికమ్యూనికేషన్ డే. టెలికమ్యూనికేషన్ అంటే మీరు ఫోన్ మాట్లాడుతున్నారు కదా, ఫోన్లో మాట్లాడుతున్నాం కదా, ఇదంతా టెలికమ్యూనికేషనే. ఇక్కడ కూర్చుని మనం ఎక్కడో ఉన్న వ్యక్తితో మాట్లాడుతున్నాం కదా, అలాగా దూరంగా ఉండే వ్యక్తులతో మాట్లాడేందుకోసం ఉపయోగపడే దాన్ని టెలికమ్యూనికేషన్ అంటారు. కాబట్టి ఇవాళ వరల్డ్ టెలికమ్యూనికేషన్ డే. ఇంకో పాయింట్ చెప్తా. మీ అందరూ మష్రూమ్స్ తింటారా? మష్రూమ్స్ అంటే పుట్టగొడుగు. పుట్టగొడుగుల్లో మంచి పుట్టగొడుగులు కూడా ఉన్నాయి. అందుకని ఇవాళ నేషనల్ మష్రూమ్ హంటింగ్ డే. అంటే మంచి ఆరోగ్యవంతమైనటువంటి మష్రూమ్స్ తినడానికి సంబంధించినటువంటి రోజు ఇవ్వాలి. మూడోది నేషనల్ ప్యాక్ ర్యాక్ డే. ప్యాక్ ర్యాక్ డే అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మీరు పిల్లలు చాలా చక్కగా అట్లాంటివన్నీ తయారు చేశారు కదా, ఇలాంటివి పనికిరాని వస్తువులతో క్రియేటివ్గా, అంటే చాలా చాకచక్యంగా పనికిరాని వస్తువులతో
చక్కటి కళాఖండాలు తయారు చేసేటువంటి కళ. మీరంతా చక్కగా అద్భుతంగా చేశారు. మీరు చేసినట్టు చాలా బాగా చేశారు. చూస్తే పూల గుర్తలనే ఉంది. పనికిరాని వాటితో ఇలాంటివి చేయడం ఇంకా గొప్ప కళ కదా. అలాగ పనికిరాని వస్తువులు బయట రోడ్డు మీద పారేసేటువంటి వస్తువుల్ని పారేయకుండా ఏదైనా ఒక గొప్ప వస్తువుగా తయారు చేయడం అనేది ఉంటే దాన్ని ఫ్యాక్టరీ అనే ఆర్ట్ అన్నమాట. వాల్నట్స్ ఎప్పుడైనా చూసారా? మనిషి మెదడు ఆకారంలో ఉంటాయి. చిన్న గింజలు, ఇంత గింజలు ఉంటాయి కదా. అవి తింటే మన మెదడు పెరుగుతుంది, మన జ్ఞాపక శక్తి పెరుగుతుంది, తెలివితేటలు పెరుగుతాయి. అందుకని మీ అందరూ రోజు ఒక వాల్నట్ తినాలి. అందుకని ఇవాళ నేషనల్ వాల్నట్ డే అన్నాడు. తర్వాత ఇంకోటి గొప్పది అవుతుంది, ఇవాళే నేషనల్ పిజ్జా పార్టీ డే. నేషనల్ పిజ్జా పార్టీ డే ఇవాళ. పిజ్జా తెలుసు కదా, పిజ్జాలతో పార్టీ చేసుకునే రోజుగా దీనికి పేరు. తర్వాత వరల్డ్ హైపర్ టెన్షన్ డే, అంటే బీపీ జబ్బు జాగ్రత్తగా ఉండండి. బీపీ జబ్బు రాకుండా జాగ్రత్తగా మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని గుర్తు చేసేందుకోసం ఇవాళ వరల్డ్ హైపర్ టెన్షన్ డే అని చెప్పినట్టు పెట్టారు. తర్వాత ఇవాళ ఈకో ఫ్రెండ్లీ డే. ఇది కూడా ఈకో ఫ్రెండ్లీనే. ఏమిటి? మీరు తయారు చేసినటువంటివి ఉన్నాయి, కాగితాలతో చేసినటువంటివి. చెట్లని, ఆకుల్ని, ప్రకృతిని పాడు చేయకుండా ప్రకృతిని కాపాడుతూ మనం పనిచేసేటువంటి విధానాన్ని ఈకో ఫ్రెండ్లీ అంటారు. ఆ ఈకో ఫ్రెండ్లీ డే అన్నమాట ఇవాళ. తర్వాత ఇవాళ వరల్డ్ వర్క్ ఫ్రమ్ హోమ్ డే. ఎట్లా రోజు పెట్టారు చూడండి కార్యక్రమం. వరల్డ్ వర్క్ ఫ్రమ్ హోమ్ డే అంటే మనం ఇంట్లోనే కూర్చొని ఉద్యోగం చేయొచ్చు. ఇంట్లోనే కూర్చొని ఉద్యోగం చేసేటువంటి రోజు. తర్వాత నరాలకి సంబంధించిన జబ్బులు రాకుండా ఉండేందుకోసం, అంటే మన మెదడు బలంగా ఉండేందుకోసం చేసుకునేటువంటి జాగ్రత్తలకు సంబంధించిన రోజు కూడా ఇవాళ ప్రపంచ దినోత్సవం అన్నమాట. ఇన్ని మంచి సంగతులు ఇవాళ మనం తలుచుకోవాల్సినటువంటి రోజు. అందుకని మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి ఇలాంటి రోజున ఇదిగో మనం ఏమేమి చేయాలి, ప్రకృతిని కాపాడుకోవాలి, పనికిరాదు అని అనుకున్న వాటిని కూడా పనికొచ్చేలాగా చేయాలి, ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి, మన తెలివితేటలు పెంచుకోవాలి అనే విషయాలు మనకి గుర్తు చేసేటువంటి రోజు మే 17వ తేదీ. ఈ రోజున మనం ఈ లైబ్రరీకి ఒక భద్రత పెంచడానికి, ఈ లైబ్రరీకి రక్షణ కలిగించడానికి ఒక విధంగా చెప్పాలంటే ఒక కాపలాదారుని పెట్టినట్టే, ఒక కాపలాదారుని, ఒక వాచ్మెన్ని పెట్టినట్టే, సీసీ కెమెరాలు పెట్టినట్టయితే. సో ఆ అవకాశం ఇచ్చినందుకు నాగలక్ష్మి గారిని, రమాదేవి గారు, మేడం గారు అంత తాపత్రయం కలిగినటువంటి పిల్లలకి ఏదో ఒకటి జ్ఞానం కలిగేలాగా, ఏదో ఒక కొత్త విషయం తెలిసేలాగా వాళ్ళకి ఎంతో కొంత మనం సహాయం చేయాలి అనే తత్వంతో నిజంగా ఇక్కడ ఎన్ని కార్యక్రమాలు అవి నిర్వహిస్తున్నారో చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది అన్నమాట. ఒక్క మన బెదవాడలోనే ఎన్నో లైబ్రరీలు ఉన్నాయి, కానీ ఈ వేసవి శిక్షణా శిబిరాలు ఈ లైబ్రరీ, అన్ని లైబ్రరీలు ఉన్నారు కదా, అన్ని లైబ్రరీలకి పాలకవర్గం ఉంది కదా, కానీ ఈ లైబ్రరీలోనే ఈ వేసవి శిక్షణా శిబిరం లాంటి కార్యక్రమాలు ఎందుకు జరుగుతున్నాయంటే రమాదేవి గారు లాంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నారు కాబట్టి, మీకోసం ఆలోచించేటువంటి ఒక వ్యక్తి. నేను కూడా వచ్చి ఇక్కడ మరి కొంతమంది పిల్లలు ఉన్నారు, నేను కూడా వచ్చి మీరు మార్కులు ఎలా సంపాదించుకోవాలి, ర్యాంకులు ఎలా సంపాదించుకోవాలి అని ఒక రోజు వచ్చి చెప్పా. ఇక్కడ
చుట్టుపక్కల పెద్ద పెద్ద వాళ్ళందరినీ పిలిచి వాళ్ళతో పిల్లలకు బోర్డని కొత్త కొత్త విషయాలు తెప్పించేటువంటి సేవ చేస్తున్నటువంటి రమాదేవి గారిని, నాగలక్ష్మి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు అందిస్తూ సెలవు. కావలసిన అనేక విషయాలు కొంచెంగా చెప్పారు మీకు. వాటిలో చాలా వరకు మీకు అర్థమయ్యే ఉంటాయి. అర్థం కాకపోతే పక్క వాళ్ళని అడిగి తెలుసుకోండి, అవి ఆచరించండి, వినండి. అలాగే ఈ సీసీ కెమెరాల వల్ల కలిగే ఉపయోగాలు మీకు తెలిసినాయి కాబట్టి మీ తల్లిదండ్రులు కూడా చెప్పండి ఈ విషయాన్ని. మా లైబ్రరీలో పెట్టారు, మేము అందులో ఆ మీటింగ్లో పాల్గొన్నామని అందరికీ చెప్పండి, బాగుంటుంది. మీ తల్లిదండ్రులు చెప్తే సంతోషిస్తారు. ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి మా అందరినీ కూడా దీనికి ఆహ్వానించిన రమాదేవి గారికి, నాగలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రమాదేవి గారిని తన స్పందన తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. లైబ్రరీ అంటే సైలెంట్గా ఉన్నప్పుడే వర్క్ చేయకపోతే నాకు తెలుసు, కానీ అలా ఉండే పరిస్థితి కలగట్లేదు. ఎందుకంటే పిల్లల కోసం లైబ్రరీ డెవలప్ అవ్వాలి అంటే నలుగురిలో ఏదో ఒక సహాయం లైబ్రరీ కోసం అడగాల్సి వస్తుంది. ఆ విధంగా నేను ఇక్కడికి వచ్చి 1 year అవుతుంది. ఒక సంఘటన జరిగి చాలా బాగా అనిపించింది. అది సీసీ కెమెరాలు ఉంటే ఇంత పెద్ద లైబ్రరీ నిర్వహిస్తున్నందుకు ఎక్కడ ఏమి ఉన్నా అంత మొత్తం 66 ఫ్యాన్లు ఉన్నాయి. ఏసీలు ఒక 22 అలా ట్యూబ్లైట్స్ లెక్కలేవు. ప్రతిదీ ఏది ఎన్ని కనిపెట్టుకుని ఉండాలి. ప్లస్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వస్తున్నారు. ఇంత పెద్ద లైబ్రరీలో నిర్వహించాలంటే సీసీ కెమెరాలు కూడా అవసరం ఉన్నది, ఆవశ్యకత. అది మాకేమో ప్రొవిజన్ లేదు అన్నారు. ఎలాగా 20,000 అవుతుంది. 4 కెమెరాలు ప్లస్ సెక్షన్స్లో కూడా పెట్టాలంటే 8 కావాల్సి వస్తున్నాయి. అది ఇంకా ఎక్కువ అవుతుందని ప్రస్తుతం 4 కెమెరాలు పాయింట్స్ బట్టి 8 కూడా ఉండేటట్టు అడిగి పెట్టించుకున్నాము. అంటే ఇక్కడ నాకు ఎవరు ఇస్తారు, ఇక్కడికి వచ్చాను కొత్త, ఎవరు ఇంకా వాళ్ళకి పరిచయం కాలేదు. గుడివాడలో చేసిన ఇదిలో నాగలక్ష్మి గారు నాకు చాలా మంది గుడివాడలో పరిచయం. మేడం ముందు కూడా ఏదైనా అడిగినా అక్కడ స్పాన్సర్ చేసేవాళ్ళు అనమాట. ఆ ఉద్దేశంతో మేడం ఇలా జరిగింది అని అంటే సరే నేను ఇలా మా నాన్నగారు ఏ కార్యక్రమం సందర్భంగా నేను స్పాన్సర్ చేస్తానన్నారు. ముందుగా మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంకా ఈ కార్యక్రమానికి పెద్దలు వస్తున్నందుకు ఇప్పుడు నాకు బాలాజీ గారు పరిచయం చేశారు మేడం. ఆ మేడం కూడా ఎవరు పరిచయం అయినా ఏదో ఒక విధంగా నాకు పిల్లలకు ఉపయోగపడే కార్యక్రమానికి అడుగుతున్నాను. అలా అడిగినందుకు ఏమి అనుకోవద్దు. మేడం కూడా పిల్లలకి బుక్ రీడింగ్ అన్నది పిల్లలు చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి కాబట్టి మేడం రిక్వెస్ట్ చేస్తున్నా, అవకాశం ఉన్నప్పుడు వచ్చి మీ సమయాన్ని మా పిల్లల దగ్గర కేటాయించమని. 1 hour ఈ సమ్మర్ క్యాంపులో పిల్లలకు బుక్ రీడింగ్, కథ చదవటం, పుస్తకం చదవటం అలవాటు చేసే ప్రోగ్రామ్కి నాకు హెల్ప్ చేయవలసిందిగా బాగా సుందర మేడం గారు అడుగుతున్నాను సభాపూర్వకంగా. అలాగే సారు సుబ్బారావు గారిని, కొందరు గారిని అవకాశం ఉంటే మాకు ఇక్కడ ఏసీ కొత్త బిల్డింగ్ మా మేడం కలెక్టర్ గారి ఫండ్స్ నుంచి కృషి చేసి 60 లక్షలతో ఈ బిల్డింగ్ కట్టించారు. ఈ ఫ్లోరు ఇది చాలా కార్యక్రమానికి ఉపయోగపడుతుంది. కానీ ప్రస్తుతం ఏసీ లేదు. అవి ఎవరైనా స్పాన్సర్స్ ఉంటే కనుక ముందుకు వచ్చి ఇప్పించవలసిందిగా సారు వాళ్ళని కూడా కోరుతున్నాను అన్నమాట. ఇలా అడుగుతున్నందుకు నన్ను క్షమించాలి, కానీ 10 మందికి ఉపయోగపడేది కాబట్టి తెలియజేస్తున్నాను. మనసులో భావం అలా ఉంటే ఎవరికి తెలియదు కదా, అందుకని ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి తెలియజేసుకుంటున్నాను. మీరు ఎవరన్నా పెద్దలు ఉండి పలానా వాళ్ళు చేస్తారు, ఇవ్వగలుగుతారు అని అంటే కనుక నేను కూడా వచ్చి లెటర్ రూపాయలు వచ్చి అడుగుతాను సార్. ఇక్కడ ర్యాక్స్ కూడా పట్టలేదు. బుక్సెట్లో ర్యాక్స్ బాగా చెక్కవి వంగిపోయి పడిపోతున్నట్టు ఉంటే స్టేట్ బ్యాంక్ వాళ్ళని అడిగాను అనమాట. వాళ్ళు 15 lakhs ఇచ్చారు. ఇట్లా అవకాశం ఉన్నది అడిగి తీసుకుంటున్నాను. ఇలా అందరూ సహకరిస్తున్నందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేడం గుడివాడ నుంచి వచ్చి ఈరోజు ఈ కార్యక్రమము ఇదిగా నాకు 20,000 సీసీ కెమెరా ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కోరికలు మొన్న పిల్లలకి బుక్ రివ్యూ అన్నది పుస్తక
సమీక్ష అన్న కార్యక్రమం అంత పెద్ద పిలవంగానే కరెక్ట్ టైంకి వచ్చి క్లాస్ కూడా చెప్పారు. సార్ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. వర్షం సార్ అంత దూరం నుంచి వచ్చినందుకు సార్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేడం కూడా డిమాండ్ చూశాను. రెండోసారి మేడం తీసుకుంటాం. మా పిల్లలకు కూడా క్లాస్ చెప్పి మంచి నడవడికి వచ్చేటట్లు చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ట్యాగూర్ గ్రంథాలయ వేసవి శిక్షణ తరగతుల్లో భాగంగా విద్యార్థులకు పుస్తక పఠనం మీద ఆసక్తి, అదేవిధంగా యోగా ఇటువంటి కార్యక్రమాలు అనేకం చేస్తూ ఉన్నారు మన ట్యాగూర్ లైబ్రరీ వారు. వీటిని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి. తద్వారా జ్ఞానాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఇదే సందర్భంగా ఈ లైబ్రరీకి మన పుట్టి వెంకటేశ్వరరావు గారు జ్ఞాపకార్థం వారి కుమార్తె పుట్టి నాగలక్ష్మి గారు ఈ గ్రంథాలయంలోని పుస్తకాలు మరియు విద్యార్థులకు రక్షణకు గాను 4 సీసీ కెమెరాలు బహూకరించడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా ఇంకెవరైనా సరే దాతలు ముందుకు వచ్చి ఈ యొక్క లైబ్రరీకి అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందించవలసిందిగా నా వ్యక్తిగత అభిప్రాయంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.